బూట్‌స్ట్రాప్‌లో రెస్పాన్సివ్‌గా ఒక టేబుల్‌ని క్రియేట్ చేయడం కూడా ఇది చాలా ఇంపార్టెంటే. దానికి ఏం క్లాసులు ఉన్నాయి, దాన్ని ఆ క్లాస్‌ని ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది అది చూద్దాం. సపోజ్ నార్మల్గా ఒక టేబుల్ ఇట్లా పెట్టామనుకోండి, అలాంటిది మనము ఒక బూట్‌స్ట్రాప్‌ని సిఎస్ఎస్‌ని అప్లై చేస్తే ఆ టేబుల్ మనకి ఈ రకంగా కనపడుతుంది. అదే బూట్‌స్ట్రాప్‌తో పాటు మనము ఆ టేబుల్‌కి ఒక టేబుల్ క్లాస్‌ని, ఒక స్ట్రైప్డ్ క్లాస్ని కూడా మనం అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి టేబుల్ ఈ రకంగా వస్తుంది. కానీ ఇప్పుడు మనం కనుక డైరెక్ట్గా ఈ క్లాస్లోనే, అంటే ఈ టేబుల్కే కనుక డైరెక్ట్గా టేబుల్ రెస్పాన్స్ ఇస్తే మాత్రం కుదరదు. మనం ఏం చేయాలంటే దీనిపైన ఒక డివిజన్ క్రియేట్ చేసుకుని ఆ డివిజన్కి టేబుల్ రెస్పాన్సివ్ కనుక అప్లై చేస్తే అప్పుడు ఓవరాల్గా మన టేబుల్ మొత్తం రెస్పాన్సివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సైజ్ తగ్గిస్తున్నా సరే మనకి ఇబ్బంది లేకుండా రెస్పాన్సివ్గా ఉంది. ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.